వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే అరబిక్ రాని వాళ్ళకు, ఇలా నేను కొత్తగా అరబిక్ వచ్చి కష్టం పడుతుంటారు కదా బాలశారాక, వాళ్ళ కోసం నేను ఈ వీడియోతో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ నా వీడియోను చూసి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే కనుక. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియోలోకి వెళ్దామా. మరి ఫాది అంటే ఖాళీగా ఉంది అని అర్థము. ఫాది అంటే ఖాళీగా ఉంది. జింజాల్ అంటే గొడవ. సిస్మా అంటే పేరు, అంటే నీ పేరు వెళ్ళినప్పుడు సున సిస్మా అంటారు. ఇక్కడ సిస్మా అంటే పేరు. కలాం అంటే మాట్లాడు. గుల్ అంటే చెప్పు అని, చెప్పు అనేదాన్ని గుల్ అంటారు. తమాషా అనేదాన్ని మస్కరా. మస్కరా అంటే తమాషా. నెక్స్ట్ వచ్చి కల్లి అంటే ఉంచు. ఉంచు అనేదాన్ని కల్లి అంటారు. ఉన్ని అని అర్థం. అత్తి అంటే పెట్టు అని అర్థం. పెట్టు అనేదాన్ని అతి. అత్తి మిన్ని అంటే ఇక్కడ పెట్టు. అత్తి మిన్నాక్ అంటే అక్కడ పెట్టు. అత్తేత్ అంటే ఇచ్చేసాను, అంటే ఇచ్చేసాను అనేదాన్ని అత్తేత్ అంటారు అన్నమాట. రో మిన్నాక్ అంటే అక్కడికి వెళ్ళు. రో మిన్నాక్ అంటే అక్కడికి వెళ్ళు. ఎగద్ లేదా ఎగది అంటే కూర్చో అనేదానికి అర్థం అన్నమాట. ఎగద్ లేదా ఎగది. గూమ్ లేదా గూమి అంటే లెగు. గూమ్ లేదా గూమి అనేదాన్ని లెగు అని అర్థం. నోమ్ లేదా నోమి అంటారు, పడుకోనేదాన్ని నోమ్ లేదా నోమి. జిబి అంటే పట్టుకురా. పట్టుకురా లేదా తీసుకురా అని రెండు దాంట్లకు జిబి అంటారు. ప్రతిదానికి ఏం అడగాలనుకున్నా, ఏదైనా మన కానించి తీసుకోవాలన్నా, లేదా మనం ఎవరికాడి నుంచి తీసుకోవాలన్నా జిబి అనాలన్నమాట. జిబి అంటే పట్టుకురా లేదా తీసుకురా. వద్ది అంటే తీసుకెళ్ళు లేదా పట్టుకెళ్ళు. తీసుకెళ్ళు లేదా పట్టుకెళ్ళు అంటారు వద్ది అనేది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే కనుక, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.